అందరికీ తెలుసు కదా! కొన్నాళ్ళ నుంచి ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎందుకుంటున్నారో మనందరికీ తెలుసు. 2009 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్‌కి ఎక్కడ ఎన్టీఆర్ ఇబ్బంది వస్తాడో, భవిష్యత్తులో తనకి ఎక్కడ పోటీ అవుతాడని చెప్పేసి ఎన్టీఆర్‌ని దూరం పెడతా ఉన్నారు అప్పటినుంచి. అయితే అప్పటి నుంచి ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి దూరంగా ఉంటూ ఉన్నారు. రీసెంట్ డేస్‌లో జరిగిన గొడవలు కూడా టీడీపీ పార్టీకి, ఎన్టీఆర్‌కి దూరం పెంచినాయి. ముఖ్యంగా భువనేశ్వర్ గారి మీద విమర్శలొచ్చినప్పుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఖండించకపోవడం వల్ల ఎన్టీఆర్ మీద టీడీపీ కార్యకర్తలు చాలా తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. అయితే రీసెంట్‌గా ఒక నిర్ణయం అనేది టీడీపీ కార్యకర్తలకు ఒక రకంగా ఆనందం కలిగించే విషయం. ఆ విషయం ఏంటంటే మనందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా విజయవాడలో తీవ్ర వరదలొచ్చినాయి కదా! వరదలొచ్చిన సందర్భంగా చాలామంది హీరోలు తమ వంతు సాయంగా వాళ్ళ యొక్క సహాయాన్నయితే ప్రకటించడం అయితే జరిగింది. తమ వంతు బాధ్యతగా వాళ్ళ సహాయాన్నయితే ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా ఎన్టీఆర్ కూడా దాదాపు ఆయన వంతు సాయంగా ఆయన ప్రకటించారు. అయితే ఈ డబ్బు అన్నిటిని కలిపి విజయవాడలోని సీఎం ఇల్లు ఉంది గదా! కరకట్ట దగ్గర ఇల్లు గాని, సీఎం కార్యాలయం ఉంది గదా! అక్కడ వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఇంటికెళ్ళి ఈ యొక్క ఫండ్స్ అంటే సీఎం సహాయ నిధికి హీరోలందరూ హీరో రామ్ చరణ్‌తో పాటు మిగతా ఎవరెవరైతే సహాయం చేశారో వాళ్ళందరూ ఆ చెక్కులన్నీ కలిపి ప్రభుత్వానికి ఇవ్వడానికైతే సిద్ధమైనట్లయితే వార్తలైతే వస్తా ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి. థాంక్ యూ.